ఐపీఎల్ అంటే సిక్సర్లు, వికెట్లే కాదు. అప్పుడప్పుడు రొమాంటిక్ అండ్ ఫన్నీ మూమెంట్లు కూడా ఉంటాయి. రీసెంట్‌గా క్రికెటర్లకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో మన సిక్సర్ల కింగ్ వైభవ్ సూర్యవంశీని యాంకర్ ఒకరు "నీ గర్ల్‌ఫ్రెండ్ పేరు ఫోన్‌లో ఏమని సేవ్ చేశావని" అడిగారు. దీనికి మనోడు గ్రౌండ్‌లో ఉన్నట్టు ఫెరోషియస్‌గా కాకుండా కొంచెం రొమాంటిక్, ఇంకొంచెం ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టి తన్నుకు వస్తున్న నవ్వును ఆపుకుంటూ అసలు విషయాన్ని బయటపెట్టేశాడు. నా క్రష్‌ను క్వీన్ అని సేవ్ చేశా. ఎందుకంటే నేను క్రికెట్ కింగ్‌ని. తను నా క్వీన్ కాబట్టి అని మనసులోని మాట చెప్పేశాడు. అంతేనా? మరో షాకింగ్ విషయాన్ని కూడా బయటపెట్టాడీ చిచ్చర పిడుగు. ఆ అమ్మాయి ఇక్కడే ఉందనే విషయాన్ని వెల్లడించాడు. అయితే ఆ అమ్మాయి పేరు మాత్రం మీకు చెప్పనంటూ ట్విస్ట్ ఇచ్చాడు. అదే సమయంలో కెమెరామెన్ వైభవ్ లుక్ ఎటు ఉందో చూసి టక్కున ఓ అమ్మాయిని ఫ్రేమ్లోకి తెచ్చాడు. మనోడి మాటలకు ఆ పిల్ల కూడా ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడిపోతుంది. అంతేనా? అదే టైంలో ఓ ఫ్లయింగ్ కిస్ను కూడా వదిలింది. అయితే ఈ కిస్ అదే సమయంలో ఇచ్చిందా లేదా ఎడిటింగ్లో కలిపిందా అనేది తెలియదు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా అవార్డు తీసుకుంది. దీంతో ఆ అమ్మాయే మనోడి క్వీన్ అంటూ ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అయితే సూర్యవంశి తన క్రష్ గురించి చెప్పినప్పుడు టీమిండియా విమెన్ క్రూ క్వీన్ స్మృతి మందానను కూడా కెమెరాలు ఫోకస్ చేశాయి. తర్వాత కెమెరాను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు కూడా తిప్పారు. ఈ కార్యక్రమానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో సహా టీమిండియా ఆటగాళ్లందరూ అటెండ్ అయ్యారు. దీంతో మనోడి లవ్ మ్యాటర్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో రెస్పాండ్ అవుతున్నారు. తమ్ముడు, మన మెంటార్ ఇక్కడే ఉన్నాడని మర్చిపోయారు. గౌతీబాయ్ మైండ్ వాయిస్ ఎలా ఉందో తెలుసా? నువ్వు ముందు ఇండియన్ టీంలోకి రాబేటా, నీ సిక్సర్లు నీ క్వీన్ల సంగతి అక్కడ చూసుకుంటా, నీ లవ్ మ్యాటర్ ని ఎలా పరిగెత్తిస్తానో చూడు అనుకుంటున్నాడంటూ కామెంట్లు చేశారు. కొందరేమో అవును బ్రో, ఇక్కడ మ్యాచ్లు గెలవడానికి కింగులు నవాబులు కాదు, రన్స్ కొట్టే రోబోలు కావాలి. ఈ కింగ్ క్వీన్ ముచ్చట్లు వాలంటైన్స్ డేకి పెట్టుకోమను అంటూ రాసుకొచ్చారు. ఏదేమైనా వైభవ్ బ్రో, నీ బ్యాటింగ్ ఎంత సూపరో నీ లవ్ స్టోరీ కూడా అంతే క్యూట్ గా ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లవ్ అండ్ క్రికెట్.